సిటీ ఇండియా న్యూస్ తెలుగు. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం పాలక మండలి ఎం లక్ష్మమ్మ. ఇక్కడ ఈరోజు రెండో శుక్రవారము శ్రావణ మాసం. అమ్మవారు ఈరోజు వరలక్ష్మి వ్రతము రెండో శుక్రవారము. అమ్మవారు ఇక్కడ అందరూ మహిళలందరూ కూడా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకొని ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తారు. అధిక సంఖ్యలో అందరూ పాలమూరు పట్టణం చుట్టుముట్టు ఉన్న ప్రజలు కూడా అందరు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ మేము ఏర్పాట్లు చేసినాము. ఎంతమంది వచ్చినా కూడా ఏ ఇబ్బందులు లేకుండా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకొని పోవాలని నేను మనవి చేసుకుంటున్నా. వచ్చిన వాళ్ళు కూడా నిదానంగా ఉండి అమ్మవారిని మంచిగా కొంచెం ప్రశాంతంగా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ వస్తారు. చుట్టుముట్టున్న వాళ్ళు కూడా వచ్చి అందరూ నిదానంగా ఎవరి పిల్లలను వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఓపికతో ఉండి కొంచెం అమ్మవారిని దర్శనం చేసుకొని కొంచెం ఓపిక పెట్టుకుంటే అందరికీ కూడా అమ్మవారు మంచిగా దర్శనం ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా అమ్మవారు పిలిస్తే పలుకుతుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఇక్కడ అమ్మవారు కోరిక ఏది కోరుకుంటే అది తీరుస్తుందని ఇంతమంది మహిళలు కూడా ఇక్కడ ఎంత వైభవం, ఎక్కడ లేనంత జనాలు. తిరుపతి వెంకటేశ్వరుని కంటే ఎక్కువ ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవి. అసలు ఇట్లా అందరినీ అట్లా అమ్మవారు అందరు కోరికలు తీర్చేటందుకు ఇంతమంది ఇంత వైభవంగా ఇక్కడ వచ్చి కూర్చొని ఇంతమంది ముత్తైదలు ఎక్కడ దొరకరు. పాలమూరు పట్టణం ఎక్కడ కూడా అని మహిళలందరూ కూడా ఇక్కడ పసుపొట్లు ఇచ్చుకోనికే మొత్తము మహిళలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అందరు ఆశ్చర్యంగా కూర్చొని పోతారు. అందరూ కూడా అమ్మవారిని మంచిగా నిదానంగా ఉండి దర్శనం చేసుకొని పోవాలని నేను మనవి చేసుకుంటున్నా. భక్తులందరికీ కూడా నేను ఈ రేణుకా ఎల్లమ్మ తరఫుకెళ్ళి మంచిగా ఉండి ఓపికతో నుండి మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని పోవాలని నేను వేడుకుంటున్నా. శ్రీ మాత్రే నమః.